హాయ్ ఫ్రెండ్స్, ఆనంద్ జనరల్ స్టడీ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మహిళా రిజర్వేషన్ బిల్ 2023 గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ముఖ్యమైన వీడియో. రాబోయే పోటీ పరీక్షల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 గురించి ప్రశ్నలు తప్పకుండా వస్తాయి. కావున ఫ్రెండ్స్, ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మహిళా రిజర్వేషన్ బిల్ 2023 బిల్లు పేరు నారీ శక్తి వందన్ అధినియం. నెక్స్ట్ వచ్చేసి బిల్లు నంబర్ 128వ రాజ్యాంగ సవరణ బిల్లు. నెక్స్ట్ వచ్చేసి బిల్లు ప్రవేశపెట్టబడిన తేదీ 19th సెప్టెంబర్ 2023 లోక్సభ. నెక్స్ట్ వచ్చేసి బిల్లుని ఎవరు ప్రవేశపెట్టారంటే కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్. నెక్స్ట్ వచ్చేసి లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన రోజు 28th సెప్టెంబర్ 2023. ఫ్రెండ్స్, ఈ బిల్లుకు మద్దతుగా 456 ఓట్లకు 454 ఓట్లు వచ్చాయి, అంటే 2 ఓట్లు తగ్గినాయి. నెక్స్ట్ వచ్చేసి రాజ్యసభలో ఆమోదం పొందిన రోజు 21st సెప్టెంబర్ 2023. ఈ బిల్లుకు మద్దతుగా 214 సభ్యులకు 214 ఓట్లు పడ్డాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మహిళా రిజర్వేషన్ బిల్ 2023 లోక్సభలోనూ రాజ్యసభలోనూ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం 29 సెప్టెంబర్ 2023 నాడు జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రపతి ఆమోదం తర్వాత బిల్లు యొక్క చట్టం సంఖ్య 106వ రాజ్యాంగ సవరణ చట్టం. నెక్స్ట్ వచ్చేసి బిల్లు యొక్క ఆర్టికల్స్ 330A, 332A మరియు 334Aగా చేర్చారు. నెక్స్ట్ వచ్చేసి బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే 33% సీట్లు లోక్సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు రిజర్వ్ చేయబడుట. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. ఈ బిల్లు ఓన్లీ లోక్సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలలో మాత్రమే ఈ బిల్లు చెల్లుబాటు అవుతుంది. అంతేకాని రాజ్యసభలోనూ మరియు రాష్ట్రాల కౌన్సిళ్లలో ఈ బిల్లు వర్తించదు. ఈ విషయంలో అభ్యర్థులు కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ వచ్చేసి ఈ బిల్లు ఎన్ని సంవత్సరాలు చెల్లుబాటు అవుతుందంటే 15 సంవత్సరాలని తెలుసుకోవాలి. మరి ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందంటే కొత్త జనాభా గణన మరియు డీలిమిటేషన్ ప్రక్రియలు పూర్తయిన తర్వాత మాత్రమే ఈ బిల్లు అందుబాటులోకి వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బిల్లు యొక్క కొన్ని నియమాలను తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి రాబోయే 2024 లోక్సభ ఎన్నికల్లో ఈ చట్టం వర్తించదు. నెక్స్ట్ వచ్చేసి రాజ్యసభ మరియు రాష్ట్రాల శాసన మండలిలో ఈ చట్టం వర్తించదు. ఆర్టికల్ 330A ప్రకారం 33% లోక్సభలోను మరియు ఆర్టికల్ 332A ప్రకారం రాష్ట్రాల అసెంబ్లీలో 33% రిజర్వేషన్ మహిళలకు వర్తిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్ర గురించి తెలుసుకుందాం. మొదటిసారి మహిళా రిజర్వేషన్ బిల్లును 12th సెప్టెంబర్ 1996లో హెచ్డి దేవగౌడ ప్రవేశపెట్టిండు. రెండవసారి 13th జూలై 1998లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రవేశపెట్టారు. మూడవసారి 14th జూలై 1998లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రవేశపెట్టిండు. నాలుగవసారి కూడా అటల్ బిహారీ వాజ్పేయి 11th డిసెంబర్ 1998లో ప్రవేశపెట్టిండు. ఐదవసారి 23 డిసెంబర్ 1998లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రవేశపెట్టిండు. ఆరవసారి 2000లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రవేశపెట్టిండు. ఏడవసారి 2002లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రవేశపెట్టిండు. ఎనిమిదవసారి 2003లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రవేశపెట్టిండు. అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు 8 సార్లు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిండు. 9వసారి 2008లో మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిండు. 10వసారి 2010లో మన్మోహన్ సింగే ప్రవేశపెట్టిండు. 11వసారి 2023 అంటే ఈ సంవత్సరం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ బిల్లును ప్రవేశపెట్టి విజయం సాధించిండు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బిల్లు గురించి కొన్ని ప్రశ్నలు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మహిళా రిజర్వేషన్ బిల్లు మొదటిసారి పార్లమెంటులో ఎప్పుడు ప్రవేశపెట్టారు? రైట్ ఆన్సర్ 1996.
మహిళా రిజర్వేషన్ బిల్లు మొదటిసారి పార్లమెంట్లో హెచ్డి దేవెగౌడ ప్రభుత్వం 1996లో ప్రవేశపెట్టారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలలో మహిళలు రిజర్వ్ చేయబడే సీట్ల శాతం ఎంత ఉంటుంది? రైట్ ఆన్సర్ 33%. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో మరియు రాష్ట్ర శాసనసభలలో 33% సీట్లు మహిళల కోసం ఏర్పాటు చేయబడింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. మహిళా రిజర్వేషన్ బిల్లు అధికారిక పేరేమిటి? రైట్ ఆన్సర్ నారీ శక్తి వందన్ అధినియం. లోక్సభలో ప్రధాని నరేంద్ర మోడీ మహిళా రిజర్వేషన్ బిల్లు నారీ శక్తి వందన్ అధినియంను ప్రవేశపెట్టారు. ఫ్రెండ్స్, ఇంతవరకు మనం మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 గురించి తెలుసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.